మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. నమః శివాయ నవే దేహమో నమ్మరాదు గదవే బొమ్మలలోని ఎన్నిక చూచి నమ్మికైన గనవే. నమః శివాయ నవే దేహము నమ్మరాదు గదవే శివ పంచాక్షరీ మంత్రములోన శివుడున్నాడనవే శివజీవైక్య సంధానము తెలిసితే శివ 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 శివాయ నవే. నమః శివాయ నవే దేహము నమ్మరాదు గదవే దేహములోపల లింగరూపుడై వెలుగుచునున్నాడే లింగస్థానము జంగం బెరిగితే లింగలింగ శివలింగాయ నవే. నమః శివాయ నవే దేహము నమ్మరాదు గదవే మనస్సులో నా మాయ రూపుడై మర్మము గలవాడే మనస్సులో పలమాయ రూపుడై మర్మము గలవాడే మనసే అతడని మర్మము తెలిసితే మహదేవ మహదేవ మహదేవాయనే. నమః శివాయ నవే దేహము నమ్మరాదు గదవే. నమః శివాయ నవే దేహము నమ్మరాదు గదవే. మహాశివరాత్రి పర్వదినం శివరాత్రి సందర్భముగా శివక్షేత్రాలలో ఓం నమ శివాయ అనే మంత్రం మారుమోగుతూ భక్తులందరూ కూడా స్వామివారి దర్శనార్థమై పుణ్యక్షేత్రాలలో నిన్నంతా కూడా మహాజనముతో జనారణ్యం విశేషముగా ఉన్నటువంటి క్షేత్రాలలో శ్రీకాళహస్తి శ్రీశైలము కాశీ ఈ ప్రకారంగా ఉన్నటువంటి శివక్షేత్రాలలో భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారిని చక్కగా సేవించుకున్నటువంటి విధానము మహాశివరాత్రి అన్నారు పర్వదినం. ఈ శివరాత్రి సందర్భముగా మనకు చెప్పేటువంటి అంశము కథాంశము విష్ణువుకి బ్రహ్మదేవుల వారికి ఒక విషయంలో గొడవ వస్తుంది. నేను గొప్ప అని చెప్పని వారు వాదోపవాదాలు చేసుకుంటూ ఉంటే అప్పుడు పరమశివుడు మహాదేవుడు జ్యోతిస్వరూపముగా ఆవిర్భవించి మీలో ఎవరు నా యొక్క మూలాన్ని తెలుసుకుంటారో వాళ్ళు గొప్ప అని చెప్పనే విధానంగా పరమశివుడు చెప్పగా హంసవాహనారూఢుడై బ్రహ్మ ఊర్ధ్వలోకాలకు శ్రీమన్నారాయణుడు
మరి వరాహ రూపముగా భూమిని త్రవ్వుకుంటూ అధోలోకాలకి ప్రయాణం చేసినటువంటిది. మరి ఆ ప్రకారంగా ఎంత లెక్క ప్రయాణం చేసినా కానీ ఆ జ్యోతి స్వరూపము యొక్క పరమశివుని మూలతత్వం ఎక్కడ తుది అనే విషయం తెలియక మరి బ్రహ్మదేవుడు ప్రయాణం చేసి చివరికి ఇంకెంత ఉన్నదో అనే విషయం ఆయనకి అనుభవం రాక ఆయన తిరుగు ప్రయాణం చేసి ఇతర వాళ్ళతో ఆయన మరి ఈ విధంగా నేను వచ్చాను, ఈ జ్యోతి స్వరూపము యొక్క మూలం తెలుసుకున్నాను అనేటువంటి విషయముగా చెప్తాను. దానికి మీరు కూడా వత్తాసు పలకండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్పని గోమాతను మొగలి పువ్వును చెప్పినట్లుగా ఆ తర్వాత బ్రహ్మదేవుల వారు వచ్చి నేను ఆ జ్యోతి స్వరూపము యొక్క మూలం గమనించాను, చూశాను అని చెప్పని ఆయన చెప్పటం. దానికి ఏవైతే సాక్ష్యాలుగా వచ్చాయో అవి భయపడి చెప్పకపోతే ఈయన కోపం, చెప్తే మరి ఆయనతో కోపం అని చెప్పని అవి కొంచెం శాకశక్యంగా గోమాత తలతో అవునని చెప్పనంటూ తోకతో కాదని చెప్పనంటూ చెప్పిందని చెప్పని అట్లా మొగలి పువ్వు కూడా అబద్ధం ఆడటం వల్ల నీకు పూజార్హత లేకుండా పోగాక అని చెప్పని శపించినట్లుగా ఇదొక మనం మహాశివరాత్రి రోజున ఒక కథాంశముగా చాలామందికి ఈ విషయం తెలుసు. కాబట్టి ఆ ప్రకారంగా జ్యోతి స్వరూపముగా ఆవిర్భవించినటువంటి రోజు కాబట్టి అది మహాశివరాత్రిగా ఆ రోజున 4 జాములలో పరమశివుణ్ణి మరి నమ్మక శమకాలతో రుద్రాభిషేకములుగా ఆరాధించుకునే విధానము, భక్తులందరూ కూడా శివ దర్శనార్థమై రాత్రి శివలింగోద్భవ సందర్భంలో దర్శించుకోవటానికి భక్తులంతా కూడా ఎంతో ప్రయత్నం చేసేటువంటి విధానము. శివరాత్రి రోజున అందరూ కూడా మరి జాగరణ చేస్తారు, శివ జాగరణ అని చెప్పని తెల్లవార్లు మేలుకొని ఆ శివనామాన్ని జపిస్తూ భక్తులు ఆ విధంగా ఉంటారు. ఉపవాసములతో పరమశివుణ్ణి ఆరాధించి పరవశించే విధానముగా జరుపుకునేటువంటి మరి శివారాధన సందర్భమైనటువంటి మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి పుణ్యక్షేత్రాలలో దాదాపుగా 9 రోజులు నిర్వహిస్తారు. అట్లా కాళహస్తిలో కూడా విశేషముగా అలంకారాలన్నీ కూడా చేశారు. భక్తులు కూడా అశేషముగా వాళ్ళు వస్తున్నటువంటి విధానము. రేపటి రోజున మరి రథోత్సవం ఉంటుంది, ఇక్కడ కళ్యాణోత్సవం ఉంటుంది, రథోత్సవం ఉంటుంది, తెప్పోత్సవం అని చెప్పి గిరి ప్రదక్షిణ అని చెప్పి విశేషముగా 9 రోజులు కార్యక్రమాలు నిర్వహించే విధానం. కన్నుల పండుగగా మరి ఎంతో అలంకారాలతో దుర్జటి ప్రాంగణమునందు సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యము, ఉపన్యాసాలు, నాటకాలు, హరికథలు, అనేక రకమైనటువంటి కార్యక్రమాలతో కొనసాగేటువంటి విధానముగా శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రమునందు విశేషముగా జరిగే విధానము. అట్లనే శ్రీశైలం కానీ కాశీ మొదలైనటువంటి క్షేత్రాలలో కూడా విశేషముగా పరమశివుణ్ణి భక్తితో అందరూ కూడా ఆరాధించుకునే విధానం. ముఖ్యంగా ఇలాంటి పర్వదినాలలో శివనామాన్ని జపించటం వల్ల కూడా చాలా గొప్ప ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. కనుక ఉపవాసములు ఉంటారు, కానీ శివనామాన్ని జపించుకోవాలి. జపిస్తే దాని ఫలితముగా ఎంతో శివానుగ్రహాన్ని, పుణ్యాన్ని పొందే అవకాశం అనేటువంటిది ఉంటుంది. దీని పర్వదినాలు అని చెప్పి అంటారు. కొన్ని మాత్రం అప్పుడప్పుడు వస్తున్నటువంటి పుణ్యదినములుగా భావించేటువంటి దానం. ఆ సందర్భాలలో విశేషముగా దాన ధర్మాలు చాలామంది ఆచరిస్తూ ఉంటారు. ధ్యాన జపాదులు కూడా ఎక్కువగా చేసే విధానం ఉంటుంది.
ఆ ప్రకారంగా పరమశివుని అనుగ్రహానికి పాత్రత పొందే విధానముగా కొంత భక్తులు కూడా మరి మహాదేవుణ్ణి ఆరాధించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రోజంతా, శివరాత్రి రోజంతా కూడా జపం చేసినా కానీ మనసుకి ఆనందం. అట్లనే ధ్యానం, ఈ ధ్యానం కూడా చాలా గొప్పది, పరమశివ ధ్యానము. ఇవి మనకు వచ్చేటువంటి పర్వదినాల సందర్భాలలో ఈ ప్రకారంగా చేయటం వల్ల చాలా గొప్ప ప్రయోజనాన్ని పొందే అవకాశం అనేది ఉంటుంది. కనుక మరి సారం ఎరిగి, భూసారం ఎరిగి ఎట్లా ఇత్తనం నాటితే అది ఎట్లా మరి శక్తివంతముగా ఫలించి మనకు ప్రయోజనాన్ని కలగజేస్తుందో, అట్లా మరి ఇలాంటి పుణ్య సందర్భమైనటువంటి సమయాలలో చక్కగా మౌనం పాటించి, ఒకవేళ ఉపవాసం ఉండగలిగితే ఉండి శివనామాన్ని జపించినట్లయితే ఎంతో గొప్ప పుణ్యమును, శివానుగ్రహాన్ని పొందే అవకాశం అనేది ఉంటుంది. పూర్వకాలంలో మరి రాత్రంతా కూడా మేలుకొని ఆ శివనామాన్ని జపించేవారు. శివ సంబంధమైన కీర్తనలు గానం చేస్తూ తెల్లవారులు కూడా మేలుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది మహా శివరాత్రి అని చెప్పి అన్నారు. ఇట్లా మనకు పురాణాంశముగా, మనకు సామాజిక విధానంలో చెప్పే అంశాలుగా మనం ఇంత చెప్పుకున్నాము. ఇక చూసినట్లయితే శివరాత్రి అని చెప్పన్నారు, మహాశివరాత్రి అని చెప్పని అంటారు. కాబట్టి శివుడు అని చెప్పనంటే అంతటా వ్యాపకమై ఉన్నటువంటి స్వరూపం శివుడు, శివతత్వం. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశ అర్జున తిష్టతి అని పరమాత్మ చెప్పిన మాట. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం, సమస్త లోకాలకు మరి శాసకుడుగా ఉన్నటువంటి ఈశ్వరుడు. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం అని చెప్పని అంటారు. ఆ ప్రకారముగా చూసినట్లయితే ఈశ్వరుడు, సర్వేశ్వరుడు, అంతటా వ్యాపకమై ఉన్న స్వరూపము. మాయ అనే ఉపాధిని ఉపకరణంగా తీసుకుని సమస్త జగత్తుని ఆయన నిర్మించి దాన్ని చక్కగా పాలన చేస్తున్నటువంటి విధానము. కాబట్టి ఈశ్వరుడు అనే విషయం వచ్చినప్పుడు మనకు భగవద్గీత గ్రంథాలు అంతటా వ్యాపకమై ఉన్నటువంటి స్వరూపమే ఈశ్వరుడుగా చెబుతున్నటువంటి విధానం. మాయా సమన్వితుడై మమ మాయా అని స్వామి చెప్పినట్లుగా మాయను తన అధీనంలో పెట్టుకుని ఆయన ఈ సృష్టి కార్యాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. సమస్త విశ్వ కార్యమంతా కూడా ఆయన అధీనంలోనే జరుగుతుంది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఈ ప్రకారముగా ఉన్నటువంటి పంచభూతాత్మికములతో ఈ జగత్తంతటిని కూడా ఆయన విస్తరింపజేసినటువంటి విధానం. ఆయన సృష్టి కార్యం, ఆయనే పోషణకర్త, ఆయనే లయకర్త. సమస్తానికి విశ్వమే, ఈశ్వేశ్వరుడే ఆధారము అన్నారు. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్తు అని ఈశావాస్యం కూడా సర్వేశ్వరుణ్ణి ఉద్దేశించే బోధిస్తూ ఉన్నది. ఈశావాస్యం ఇదం సర్వం, ఈ నామరూపాత్మకమై గోచరించే జగత్తంతా కూడా ఈశావాస్యం ఈశ్వరుని చేతే వ్యాపకమై ఉన్నది అన్నారు. అందుచేత మనం చూసినట్లయితే విశ్వంలో జీవుడు, ఈశ్వరుడు ఇరువురే ఉన్న విషయాన్ని మనకు శాస్త్రాలు బోధిస్తూ ఉన్నాయి. ద్వావిమౌ పురుషౌ లోకే శరశాక్షర ఏవచ చర సర్వాణి భూతాని కూటస్థః అక్షర ఉచ్యతే అని భగవద్గీత 15వ అధ్యాయం. అస్మిన్ లోకే ద్వాపురుషౌ స్థౌ అంటున్నారు. ఈ లోకములో ఇరువురు పురుషులు ఉన్నారు అని స్వామి చెబుతున్నమాట. క్షర పురుషుడు, అక్షర పురుషుడు. క్షర సర్వాణి భూతాని,
అన్ని భూతములలో అనగా మానవులే కాదు, పశువు పక్షి క్రిమి కీటక అన్ని శరీరాలే, అన్ని దేహాలలో ఉన్నటువంటి ఒకానొక మరి లోపల శాసకుడుగా ఉన్నటువంటి జీవుడు, ఆయన మరి అదొక ఉపాధి విధానాలుగా ఆయన చేరి ఉన్నాడు. కూటస్థ అక్షర ఉచ్యతే అన్నారు. కూటస్థుడై ఉన్నటువంటి ఆయన ఈశ్వరుడు, ఆయన సర్వవ్యాపి అన్నారు. శరీర భిన్న జీవ, జీవుడు అన్నట్లయితే ఎవరి శరీరంలో ఉన్న జీవుడు ఆ శరీరం వరకే చెప్పాల్సి ఉంటుంది. కనుక ఎవరి అనుభవం వాళ్ళదే, ఎవరి ఆలోచన వాళ్ళదే, ఎవరి వ్యవహారం వాళ్ళదే. ఎవరు నిద్రిస్తే వాడు పొందే అవస్థ, ఎవరు మరణిస్తే వాడు వరకే పొందేది. కాబట్టి ప్రకారముగా శరీర భిన్న జీవ అన్నారు. చర సర్వాని భూతాన్ని పరమాత్మ అన్నమాట. చరుడై ఉన్నటువంటి జీవుడు అన్ని శరీరాలలో వ్యాపకమై ఉన్నాడని చెప్పి. ఈశ్వరుడు అని చెప్పనంటే కూటస్థ అక్షర, ఆయన కూటస్థుడు అన్నారు. ఈశ్వరుడు, ఆయన శాసకుడు. అందుచేత ఈ లోకంలో ఇద్దరు పురుషులు మాత్రమే ఉన్నారు. ఒక అతను జీవుడు, మరొక అతను ఈశ్వరుడు. కర్మ ఫల ప్రదాత ఈశ్వరుడు, కర్మ ఫల భోక్త జీవుడు. ఈ ప్రకారముగా ఈ జీవుడు ఈశ్వరుని యొక్క ఆశ్రయంలో తన జీవన గమనాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాడు. అందువల్ల లోకములో ఉన్నటువంటి అందరూ కూడా జీవస్వరూపాలు, సకల జీవులు జీవస్వరూపాలు. అట్టి ఆ జీవులన్నిటికీ కూడా అధిష్టానముగా, ఆధారముగా, ప్రాణదాతగా ఉన్నటువంటి ఈశ్వరుడు. అందువల్ల జీవుడి విషయంలో అసంఖ్యాకములుగా కోటాను కోట్ల జీవులు అని చెప్పాల్సి వస్తుంది. ఏ జీవుడు మోక్షానికి పోతే వాని వరకే తప్ప మిగతా జీవులకు సంబంధించిన అంశము కాదు. ఎందువల్ల అంటే శరీర భిన్న జీవ అన్నారు. అవిద్యోపాధికో జీవ, ఎవరిలో ఉన్న అవిద్యను బట్టి జీవత్వం అనేటువంటిది ఏర్పడుతున్నటువంటి అంశము. అందరికీ ఆధారంగా ఉన్నటువంటి అతడు ఈశ్వరుడు. సమస్త శరీరాలలో ఆయన ఉండి అందరి ఊపిరికి ఆయన భరోసా ఇచ్చాడు. ఆయన ఆధారంతోనే ఈ శ్వాసలు ఆడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రకారముగా మనం చూసినట్లయితే ఈశ్వరుడు జీవుడు, కర్మ ఫల ప్రదాత ఈశ్వరుడు, కర్మ ఫల భోక్త జీవుడు. అది మన ఈ దేహములో జీవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. కారణ శరీరం, కారణ అనగా నేత్రం, దాని కారణదేహం అన్నారు. నేత్రస్థలం కారణదేహ స్థలం, అక్కడ జీవుని యొక్క స్థానముగా చెప్పారు. ఇకపోతే నాలుగవదగు మహాకారణం, ఆ మహాకారణ స్థలములోనే ఈశ్వరుడు అన్నారు. మహాకారణ స్థలం అంటే జ్ఞానం, శ్వాస యొక్క సంచారం. ఆ శ్వాస సంచారం జరిగే స్థలములో ఈశ్వరుడు కొలువై ఉన్నాడు. అంతటా ఉన్నాడు ఈశ్వరుడు. అంతటా ఉన్నటువంటి తాను మనలో ఎక్కడ అంటే ఆ శ్వాస సంచారం జరిగి మూల స్థానం సుషుమ్నా ద్వారం, అక్కడ విశేషముగా ఆయన ఈశ్వరుడు ఉండి ఈ శ్వాసలను నడుపుతూ ఉన్నాడు. ఎందుకంటే జీవితానికి ప్రధానమైంది శ్వాస. అది గనక లేదా అంటే ఇక ఈ విశ్వంలో ఏ జీవి కూడా మనగలిగే అవకాశం లేదు. అందువల్ల సమస్త శరీరాలలో కూడా మరి ఈ శ్వాస అనేది సంచారం కలిగి ఉండాలి. ఎంత చిన్న జీవైనా కానీ శ్వాస ఉండాల్సిందే. చీమలు, చిన్న చిన్న చీమలు, బుల్లి చీమలు, వాటికంటే ఇంకా చాలా సూక్ష్మముగా ఉన్నటువంటి జీవులు ఉన్నాయంటే అన్నింటికీ కూడా మరి మహాకారణ స్వరూపముకు ఆ ఊపిరి శ్వాస అనేటువంటిది ఉంటేనే
ఆ జీవులు విశ్వంలో తన జీవన విధానం కొనసాగించుకునే అవకాశం ఉన్నది. అందువల్ల దీన్ని బట్టి చూసినట్లయితే ఈశ్వరుడు సర్వవ్యాపకుడై ఉన్నాడు. ఆ ఉన్నటువంటి ఈశ్వరుడు ప్రతి ఒక్క శరీరమునందు మహాకారణ స్థలముగా, మహాకారణ స్వరూపుడుగా, శుద్ధ సాత్వికం అనగా మాయా ఉపాధిగా ఉన్నటువంటి ఈశ్వరుడు ఆ మహానుభావుని వల్లే సమస్త జీవులు కూడా జీవనం కొనసాగించుకుంటూ ఉన్నటువంటి విధానము. అందువల్ల ఆయన్ని మనం స్మరించుకోవటం, ఆయన్ని జపించుకోవటం మన యొక్క భక్తి భావనకు చక్కగా ఉన్నటువంటి అంశం. ఇన్ని విధాయకాలుగా మనల్ని నిరంతరంగా కాపాడుతున్నటువంటి సర్వేశ్వరుణ్ణి సేవించుకోవటం అనేది భక్తుల యొక్క ఎంతో పుణ్య విశేషము. అది మనం భావించుకోవాల్సి ఉంటుంది. ఇక మహాశివరాత్రి అని చెప్పనే మాటగా చూసినట్లయితే, రాత్రి అని చెప్పనంటే రంజయతి ఇది రాత్రి అన్నారు. రాత్రి అనే దానికి అర్థం ఏంటంటే రంజయతి అంటే ఆనందయతి, ఆనందింపజేసేటువంటిది రాత్రి అంటారు. ఎందుకంటే మరి సమస్త జీవులన్నీ కూడా జాగ్రత్త సమయంలో వ్యవహరించుకుంటాయి. ఆ వ్యవహరించినటువంటి ఆ జీవులన్నీ కూడా రాత్రి అయిందా అంటే సర్వేశ్వరుని యొక్క సన్నిధికి అన్నీ కూడా ప్రయాణమై పోతాయి. దాన్ని సుషుప్తి అవస్థ అన్నారు. ఈ సుషుప్తి అవస్థ అనేటువంటిది అది అవిద్యా కార్యముగా, దాన్నే మాయా సంబంధ స్థానముగా చెప్పేటువంటి విధానము. ఎందుకంటే అవిద్య మాయ అనే రెండు కూడా వాస్తవికంగా ఒకటే. మలిన సాత్వికాన్ని అవిద్య అన్నారు, శుద్ధ సాత్వికాన్ని మాయా అన్నారు. అనగా మలినము శుద్ధము అనే పదాలు తప్ప అక్కడ చూసినట్లయితే ఉన్నటువంటిది మాయయే. దాన్ని మలినం అని చెప్పి అన్నప్పుడు అది అవిద్యగా చెప్పే మాట, అది జీవుని ఉపాధిగా చెప్పే మాట. శుద్ధము శుద్ధోపాధి అన్నప్పుడు ఈశ్వరుని యొక్క ఉపాధిగా చెప్పేటువంటి అంశం. కాబట్టి ప్రకారముగా జాగ్రత్త అవస్థలో సకల జీవులు వారి వారి కార్యాలలో నిమగ్నమై దాంట్లోనే ప్రయాణం చేస్తూ ఉన్నాయి. జాగ్రత్తలో అలసిపోయి సొలసిపోయి ఉన్నటువంటి జీవులన్నీ కూడా మరి లోపలికి ప్రయాణం చేసి ఆ శివుని యొక్క సన్నిధిలో ఉండి ఆనందిస్తూ ఉన్నాయి. సుషుప్తి అని చెప్పనంటే ఏమిటి అంటే అది ఈశ్వర సన్నిధి. సుషుప్తి అనేది అక్కడ సకల జీవులు కూడా ఆ సుషుప్తి యందు మరి ఆనందిస్తూ ఉన్నాయి. ఇది మనకు మాండుక్యం కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాయి. కనుక సుషుప్తి ప్రాజ్ఞ తృతీయ పాద అని చెప్పనంటూ ఆనందిస్తూ ఉన్నటువంటి విధానము. సుషుప్తిలో ఏముంటుంది అక్కడ అంటే ఆనందమే ఉంటుంది. జాగ్రత్త అవస్థలోనే మీకు నానా రకాలై ఉన్నటువంటి దుఃఖాలు కానీ, బాధలు కానీ, మానసిక ఒత్తిళ్ళు, అశాంతి, దుఃఖము, ఇవన్నీ మీకు జాగ్రత్త అవస్థలో గోచరిస్తాయి. దుఃఖము కానీ, సుఖము కానీ, మరి ఇట్లాగా అనేకటువంటి ఇంద్రియాల వ్యాపారాలతో ఉన్నటువంటి ఈ జీవులు మరి వారు పొందేటువంటి వికారాలు, గుణ సంబంధమై ఉన్నటువంటి ప్రకోపాలు, ఇవన్నీ మీకు జాగ్రత్త అవస్థలో కనపడతాయి. మరి సుషుప్తి అవస్థ అనబడిది ఒకటి ఉంది కదా, ఎత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన తత్తు సుషుప్తం సుషుప్తస్థానః ఏకీభూతః ప్రజ్ఞానగణః ఆనందమయః ఆనందభుక్కు ఆనందభుక్కు ఆనందమయః ప్రాజ్ఞః తృతీయ పాదః. ఆ తృతీయ పాదములో మరి సుషుప్తి అవస్థను
లోకములో అన్ని జీవులు పొందుతాయి. రాత్రి అయిందా, భోంచేశారా, విశ్రమించారా, ఎక్కడికి పోతున్నాము అని చెప్పనంటే మరి ఆ సుషుప్తి ఈశ్వరుడు ఉన్నటువంటి అక్కడకు అన్ని జీవులు కూడా పోయి అక్కడ ఆనందిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎంత జాగ్రత్త వ్యవహారం చేసినా కానీ రాత్రి అయిందా అంటే నిద్రపోవాల్సిందే. ఆ నిద్రలోనే ఆనందం అనేటువంటిది పొందటం అవుతుంది. ఆ నిద్ర సమయాన్నే రాత్రి అన్నారు. రంజయతి ఇది రాత్రి. ఎందుకు రాత్రి అన్నారా అని రంజయతి ఆనందిస్తారు. ఈ ఆనందించడమే రాత్రి. ఒక పక్షంలో ఏం చెప్పుకున్నామంటే మరి ఆ జీవులు సుషుప్తి యందు నిమగ్నం అవుతాయి. రాత్రి అయిందా అంటే అన్నీ కూడా సుషుప్తిలో నిమగ్నమై అక్కడ ఆనందిస్తూ ఉన్నాయి. ఈశ్వర సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నాయి. కనుక సమస్త జీవులన్నీ కూడా కోరుకునేది ఆనందం. ఆనందము, శాంతి, పరమ సుఖము, ఇవి కోరుకుంటూ ఉన్నాయి. అవి జీవునికి సంతృప్తిగా సమగ్రముగా లభిస్తుంది ఎక్కడ అంటే సుషుప్తి యందు లభిస్తూ ఉన్నాయి. ఈ సుషుప్తి లాంటిదే మరొకటి మనం చెప్పుకోవాల్సి వస్తే దాన్ని యోగ సమాధి అన్నారు. ఆ యోగ సమాధి అనబడేది పూర్ణముగా ఈశ్వర సన్నిధి. అది ఈశ్వరుడు మరి ఆయన చేరి ఉన్నటువంటి స్థానం అది తురియము. దాన్ని యోగ సమాధి అన్నారు. అంటే ఆ యోగ సమాధి యందు మరి మహాత్ములంతా బ్రహ్మజ్ఞానులంతా అక్కడ ఉంటారు. వారు ధ్యానము ద్వారా నివృత్తి మార్గము ద్వారా ప్రయాణం చేసి ఈ ప్రకారంగా వాళ్ళు స్థూల సూక్ష్మ కారణాలను దాటి మహాకారణము యొక్క ఆశ్రయం ద్వారా బ్రహ్మము యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తున్నటువంటి విధానము. కాబట్టి శివరాత్రి అని ఎందుకు అన్నామంటే ఈ ప్రకారంగా జీవులు సర్వేశ్వరుని సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నాయి. మామూలుగా రాత్రి అనేది ఒక అంధకారముగా, చీకటిగా, తెలియంతనముగా, అజ్ఞానముగా చెప్పుకొచ్చే విధానం అనేది ఈ చీకటి అనే దానికి ఉంటుంది. అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుసుబుట్టుచున్ మరల చెరువిత చెరువెనులైన వారికిన్ జక్షర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన కాలకు ఏగినైన హరి ప్రబోధముల్ అని భాగవతం అచ్చపు చీకటిన్బడి అజ్ఞానాంధకారము అన్నారు. కాబట్టి ఇది రాత్రి అనేది ఏంటంటే ఒక అజ్ఞానాంధకారంతో పోలిసే విధానము. రాత్రి అనేది మళ్ళా తెలియంతనంతో కూడా పోలిసే విధానం ఉన్నది. రాత్రి అంటే తెలియంతనము. ఇంతవరకే చెప్పినట్లయితే కొంత అనేందు ఆక్షేపణలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. నిద్రాతత్వం అజానత అని గౌడపాదీయుల వాక్యం. బ్రహ్మమును తెలుసుకోకపోవటమే రాత్రి అన్నాడు. కాబట్టి ప్రకారంగా ఈ రాత్రి అనే దానికి అనేక మంది మహాత్ములు చెప్పుకొచ్చిన అంశాలు ఉన్నాయి. ఇది ఇక్కడ మనం చెప్పుకుంటుంది ఏంటంటే మహాశివరాత్రి అన్నాం. మామూలుగా రాత్రి అని చెప్పిన మాటకి ఈ విధంగా అజ్ఞాన సంబంధ అంశముగా తెలియంతనముతో చేరి ఉన్న విధానము, జీవులు మరి అవిద్యావరణముతో మూతబడి తెలియంతనముతో ఉండేటువంటి అంశములు అక్కడ కేవలం మనకు రాత్రి అనే దాని మీద చెప్పుకొచ్చినటువంటి అంశం. దీన్ని గౌడపాదాచార్యుల వారు కూడా నిద్రాతత్వం అజానత, తానెవరో తెలియకపోవటం గల అజ్ఞానమే రాత్రి
అనేటువంటి అంశాలుగా చెప్పుకొచ్చారు. అది రాత్రికి సంబంధించినటువంటి అంశం అది. ఇదే విషయాన్ని మీకు భగవద్గీతలో కూడా స్వామివారు ధూమహారాత్రి అనే పదం వాడతారు. అది కేవలం దక్షిణాయనం, బహిర్ముఖం, బయటకు పోయే అంశముతో చేరి ఉన్నటువంటిది రాత్రి, లేదా బ్రహ్మమును తెలియకుండగా, తానెవరో తెలియకుండగా ఉన్న విధానము రాత్రి. ఇది ఒక కోణములో, ఒక అంశములో చెప్పుకునేటువంటి భావం. కానీ ఇక్కడ ఏంటంటే మహాశివరాత్రి అన్నారు. కాబట్టి శివుని యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని కూడా రాత్రితోనే పోల్చారు. దానికి మహాశివరాత్రి అన్నారు. కాబట్టి ఇక్కడ రాత్రి అని చెప్పి అన్నప్పుడు రంజయతి ఇది రాత్రి, రంజింపజేసేది రాత్రి అని చెప్పాను కనుక ఇది మహాశివరాత్రి. అంటే శివునితో అన్ని జీవులు కూడా మమేకమై ఉంటాయి. రాత్రి అయితే ఏం చేస్తాయి జీవులన్నీ? ఏమి పడకేసుకుని పడుకుంటున్నాయి. అన్నీ కూడా మరి ఆ అవిద్యా సంబంధమై ఉన్న మాయలోకే వెళ్ళిపోతూ ఉన్నాయి. రాత్రి చూడండి 12, 1 గంట ఆ సమయంలో కనుక చూస్తే విశ్వములో ఉన్న అన్ని జీవులు కూడా మరి సర్వేశ్వరుని యొక్క సన్నిధిలో సుషుప్తి అవస్థ అనబడేటువంటి ఏ ఇంద్రియ వ్యాపారం లేకుండగా, ఎలాంటి ఆలోచనలు లేకుండగా, సర్వేంద్రియములో కూడా లయపరచి ఆ జీవుడు అక్కడ ఆ రాత్రి సమయంలో సర్వేశ్వరుని యొక్క సన్నిధిలో అతడు ఆనందిస్తున్నటువంటి విధానము ఇది మహాశివరాత్రి. అది ఎందుకంటే నిద్ర అనేది చాలా అవసరం శరీరానికి, జీవునికి చాలా అవసరం. ఆ నిద్రించడం వల్ల మరి ఈశ్వరుని సన్నిధిలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా జీవునికి ప్రాప్తిస్తుంది, దేహానికి ప్రాప్తిస్తుంది. ఎవరైతే ఒక రాత్రి కనుక నిద్రించకపోయారు, లేదా 1 లేక 2, 3 రాత్రులు నిద్రించకపోతే మరి వాళ్ళు పొందేటువంటి అవస్థ అంతా ఎంత కాదు. ఏ కార్యాలు చేయలేరు, ఎలాంటి ఆలోచనలు చేయలేరు. కారణం ఏంటంటే మరి ఈశ్వర సన్నిధి ద్వారా పొందేటువంటి శక్తి, ఆనందము, పరమశాంతి ఇవన్నీ కూడా జీవునికి దూరం అయ్యాయి. ఎందుకంటే వాడు పగటి వరకు మాత్రం పరిమితమయ్యాడు. రాత్రి అనే సమయాన్ని వాడు వినియోగించుకోలేదు, నిద్రకు వినియోగించుకోలేదు. కాబట్టి ప్రకారంగా ఆ రాత్రి అనేటువంటి అంశాన్ని దరిచేరనివ్వకుండా జాగ్రత్త అవస్థ వరకు మాత్రమే పరిమితమయ్యి ఉన్నాడా 1, 2 రోజుల వరకే ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక ఆ పైన దాటిందా అంటే దేహం ఒప్పుకోదు, శరీరం పడిపోతుంది. ఎందుకు అంటే ఆ శక్తి ఆ సర్వేశ్వరుని ద్వారా వస్తుంది. రాత్రి అనేటువంటి మహాశివరాత్రి సుషుప్తి యొక్క సంబంధమై ఉన్నటువంటి సర్వేశ్వరుడి సన్నిధిలో ఏ జీవుడైతే సుషుప్తి అనే అంశముగా చేరుకుంటాడో అక్కడ ఆయన ద్వారా పొందేటువంటి ఆ శక్తి అంతా కూడా శరీరానికి ప్రాప్తిస్తుంది. కాబట్టి పొద్దున్నే అందరూ చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. ఇది అందరికీ అనుభవంలో ఉన్న విషయమే. 2 పూటల నిద్ర లేకుండా మీరు కాసినట్లయితే ఆ తర్వాత ఇంద్రియాలలో ఉన్న పడుత్వం కానీ, దేహంలో ఉన్న పడుత్వం కానీ, ఏ కార్యములు చేయలేనటువంటి పరిస్థితి కానీ, మనసుతో కూడా ఆలోచించడానికి అవకాశం లేని పరిస్థితి కానీ, ఇవన్నీ చూస్తాం మనం. కనుక ఏ పూటకు ఆ పూట మనం ఇంత ఉత్సాహంగా, ఇంత సంతోషంగా, ఇంత ఆహ్లాదకరంగా మనం ఉంటున్నాము అని చెప్పనంటే గమనించండి, అందరూ కూడా మరి ఆ సుషుప్తి అనబడేటువంటి స్థానములో శివ సన్నిధికి మనం పోతున్నాం అనేటువంటి యొక్క మాట పరమాత్మ మీకు 8వ అధ్యాయంలో చెప్తారు. సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్త స్మృతిర్జ్ఞానమపోహనంచ
వేదైశ్చ సర్వైః అహం వేదవేద్యః వేదాంతగృద్వేద విదేవ చాహం. పరమాత్మ అంటున్నమాట. ఏమి సర్వస్య చ అహం హృది సన్నివిష్టః, సర్వస్య సమస్త జీవుల హృదయమునందు ఉన్నాను అన్నాడు. మత్త స్మృతిర్జ్ఞానం అపోహనంచ, మత్త నా వల్ల స్మృతిని ఇస్తూ ఉన్నాను, జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాను, అపోహనం మరుపుని కూడా ప్రసాదిస్తూ ఉన్నాను. ఈ మూడు కూడా మత్త నా వల్ల ఏర్పడుతున్నాయి అన్నాడు. అపోహనం అంటే మరుపు అన్నమాట. ఈ మరుపు అనేది రెండు రకాలు చెప్పుకోవచ్చు. మనం జీవన విధానంలో ముందుకు పోయే కొద్దీ, ఇక వయసు పైబడే కొద్దీ మనకు చాలా వరకు మరుపుకు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మనసులో పడ్డటువంటి ముద్రలు అవన్నీ కూడా జ్ఞప్తిలో ఉంటే చాలా అవస్థపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల పరమాత్మ మనకి మరుపు అనేటువంటిది ప్రసాదించాడు. ఆ మరుపు అనేది వస్తేనే మనం సుఖంగా శాంతిగా ఉండే అవకాశం ఉంటుంది. జీవితంలో ఏవైతే జరిగినాయో అవన్నీ కూడా డెప్త్లో ఉంటే మన జీవనం కుంటుపడుతుంది. ఏమి మరుపు అనేది రావాలి. ఏదైనా జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. వాటిల్లో మహా దుఃఖాన్ని కలగజేసేటువంటివి కూడా ఉంటాయి. సాధారణ స్థాయిల్లో కష్టపెట్టేవిగా, కొంత దుఃఖాన్ని పొందింపజేసేవిగా ఉంటే, కొన్ని సంఘటనలు జీవితాన్ని కదిలించి వేస్తాయి. చాలా వేదనకు గురవుతాం, బాధకు గురవుతాం, దుఃఖానికి గురవుతాం. ఇది అందరికీ జీవితంలో అనుభవంలో ఉన్నటువంటి విషయమే. ఏవో కొన్నింటి మీద మనకు ఉన్నటువంటి ఆప్యాయత అనురాగాలు పెనవేసుకుపోయి ఉంటాయి కాబట్టి అలాంటివి దూరం అయినప్పుడు చాలా దుఃఖానికి, బాధకు, వేదనకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ జీవితంలో కొంత మనకు మరుపు రావాలి. మరుపు రాగలిగితేనే తిరిగి మరలా మన జీవన విధానం నూతనముగా సాగే అవకాశాలు ఉంటాయి. అట్లాగే ఆ డెప్త్ అట్లాగే ఉందనుకోండి, మన జీవనం చాలా కుంటుపడుతుంది. కనుక మరుపు అనేది మెల్లమెల్లగా పరమాత్మ కలగజేస్తూ ఉన్నాడు. శరీరం మీద పడ్డటువంటి గాయం కొద్ది రోజులు అట్లాగా మనం గనక దాన్ని ఏదో కాస్త మెడిసిన్ వేస్తూ దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఆ గాయాన్ని ఆయనే మాన్పుతాడు. శరీరంలోనే ఆ గాయాలను మాన్పేటువంటి యొక్క శక్తిని శరీరంలో ఆయన ఏర్పాటు చేశాడు. ఒకవేళ పెద్ద పెద్ద గాయాలైనా కానీ మెల్లగా రికవర్ అయ్యే విధానంగా సర్వేశ్వరుడు చేసిన విధానం. అట్లా మనసు మీద పడ్డటువంటి గాయాలు కూడా మెల్లగా అవి మళ్ళా మాసిపోయి మళ్ళా వ్యక్తి సహజ జీవన విధానముగా వచ్చేట్లుగా కూడా చేస్తూ ఉన్నాడు. ఇదొక అంశం. అపోహనం అనగా మరుపు అనే దానికి మన నిత్య జీవితంలో చెప్పుకుంటున్నటువంటి అంశము. ఈ మరుపు అనేది మనకు లేకపోయిందా అంటే జీవితంలో ఏవైతే జరిగావో అవన్నీ కూడా అట్లాగే గనక జ్ఞప్తి గనక ఉన్నట్లయితే మనకు అడుగు కూడా ముందుకు వేసే అవకాశం ఉండదు. కనుక జీవితంలో సంతోషం కలగజేసేటువంటి ఉన్నాయి, జీవితంలో బాధ, దుఃఖం, వేదన కలగజేసేటువంటి ఉన్నాయి. ఒక వ్యక్తి దూరం అయితే విలపిస్తారు, పరితపిస్తారు, బాధపడతారు, రోధిస్తారు. చాలా ఆ పూటంతా మనసంతా వికలమైపోతుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా వారం అయ్యిందా అంటే కొంచెం మరుపుకు వచ్చేస్తుంది. నెల అయిందా అంటే పూర్తిగా దాని విషయం నుంచి బయటపడతారు. ఇదొక చక్కటి విధానాన్ని సర్వేశ్వరుడు ఏర్పాటు చేసిన అంశమే. ఆ మరుపు కనుక రాకపోయిందా అని చెప్పానంటే మానవ జీవన విధానాలు దుర్భరమైపోతాయి. ఎందుకంటే ఎన్నో జీవితంలో కష్టం కలగజేసేవి, బాధ కలగజేసేవి, దుఃఖం కలగజేసేవి,
మనస్సుని పరితింపజేసేటువంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా మెల్లమెల్లగా మనకు ఈ మరుపు అనేది గనక వచ్చినప్పుడే మళ్ళా మనం జీవితంలో కుదుటపడి మళ్ళా సాధారణ స్థాయిల్లోకి వచ్చి మన జీవితాన్ని కొనసాగించుకోవటం అనేది ఉంటుంది. అట్లాగే ఆ గుర్తు అట్లాగే ఉండి రోజు 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 బాధపడుతూ వేదన పడుతూ దుఃఖపడుతూ కొనసాగితే ఇక వాడు ఎక్కువ కాలం బతికే అవకాశాలు ఉండవు. ఆయన కూడా వెళ్ళిపోతాడు. అందువల్ల మనకి జీవితంలో కలిగేటువంటి అంశాలన్నీ కూడా మెల్లమెల్లగా మరుపు చేసి మన జీవన విధానాన్ని మెరుగుపరచి మళ్ళా నూతన విధానంగా మన జీవితాన్ని అందిస్తూ ఉన్న విధానములో అపోహనం అనే మాట మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దాన్నే మరొక అంశంగా చెప్పినట్లయితే అపోహనం అంటే మరుపు. మన జాగ్రత్త అవస్థలో ఏ వ్యవహారాలు అయితే చేస్తూ ఉన్నామో ఆ చేసేటువంటివన్నీ కూడా మనకు మరుపుకు రావాలని చెప్పనంటే సుషుప్తి అనబడేటువంటి యొక్క అంశంలోకి ప్రవేశించాలి. కనుక ఆ సుషుప్తి అనేటువంటి ఆ స్థాయిలోకి పోయినప్పుడు అది శివ సన్నిధి. ఎందుకంటే సుషుప్తి అనేది ఒక వ్యక్తి పొందితే అది సుషుప్తి, విశ్వంలో అందరూ పొందితే అది మహాసమాధి, మహాసుషుప్తి, అది మాయా కార్యం. అందువల్ల ఈ ప్రకారంగా మనిషి ఏంటంటే ఈ జాగ్రత్త అవస్థల అనేక సమస్యల నుంచి, బాధల నుంచి, మానసిక ఒత్తిళ్ళ నుంచి అలిసిపోయి ఉంటాం. పగలంతా మనం పనిచేసి ఆలోచించి అనేకం చేసి అలిసిపోయి ఉంటాం. అలాంటి విధానములో మనకి అన్నీ కూడా మరుగుపరచి లోపల ఆ జీవుణ్ణి తన సన్నిధిలో పెట్టుకొని ఆనందింపజేస్తూ ఉన్నాడు. సుషుప్తి అనబడేటువంటి ఆ స్థలములో సకల జీవులు కూడా మరి రాత్రి అయ్యిందా అంటే ఆయన సన్నిధికి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ పూట తీసుకోండి, 9 గంటలకు భోజనం చేస్తారు, 10 గంటలకల్లా విశ్రమించే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఇక 1 గంట 12 ప్రాంతాలలో అందరూ ఎక్కడ ఉన్నారయ్యా అంటే అది మహాదేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు అని అర్థం. 10 ప్రారంభం చేస్తాం మన కార్యక్రమాన్ని. ఇక 11 కల్లా ఇక నిద్రలోకి పూర్తిగా ఉపక్రమిస్తాం. ఈ 12, 1 గంట ప్రాంతాలలో లోపల సర్వేశ్వరుని సన్నిధిలోనే అన్ని జీవులు చేరి ఉన్నటువంటి విధానం. కాబట్టి అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే ఆ జీవుడికి అన్నీ కూడా మరుపుకు వచ్చేస్తాయి. ఏమి జ్ఞాపకాలు ఉండవు. ఇప్పుడు సుషుప్తిలో ఉన్నప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు అక్కడ మీకు ఎలాంటి సంస్కారములు బుడకరించటం కానీ, ఆలోచనలు రావటం కానీ, వేరే వేరే సంకల్పాలు రావటం కానీ అక్కడ ఏమి ఉండవు. ఆ సుషుప్తిలో జాగ్రత్త అవస్థలో పనిచేసేటువంటి గుణాలు కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష్య, ద్వేష ఇత్యాది చాలా ఉన్నాయి కదా. ఈ మొత్తం కూడా ఉపశమిస్తాయి, అక్కడేం ఉండవేక. ఈ ప్రకారం గుణాలు కానీ, సంకల్పాలు కానీ, కోరికలు కానీ, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరేంద్రియాలు కానీ మొత్తం కూడా ఎక్కడ ఉన్నాయి అని చెప్పనంటే ఆ మహాదేవుని సన్నిధిలో ఉన్నాయి. కనుక ఆ ప్రకారంగా జీవులకు సర్వేశ్వరుడు అపోహనం మరుపుని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆ మర్చిపోయి ఉన్నటువంటి అవే మనకు మధుర క్షణాలు. ఆ సుషుప్తిలో ఉన్నటువంటి విధానాలు మధుర క్షణాలు. అక్కడ ఏ బాధలు లేవు, ఏ దుఃఖాలు లేవు, ఏ వేదనలు లేవు, ఏ మానసిక ఒత్తిళ్ళు లేవు, ఏమీ లేవు. అక్కడ కేవలం మరి ఆ పరమశివుని సన్నిధిలో ఆనందిస్తున్నటువంటి విధానము. ఇది ఏ ఒక్క జీవునికో కాదు, విశ్వంలో ఉన్నటువంటి అన్ని జీవులు రాత్రి అయ్యిందా అంటే అందరూ కూడా సర్వేశ్వరుని వద్దకు ప్రయాణాన్ని ఆరంభిస్తారు. అది రాత్రి భోజనం చేసిన తర్వాత ఎవరి పక్కన వాళ్ళు సర్దుకుని, దిండులు వేసుకొని, దుప్పట్లు పక్కన పెట్టుకుని, ఫ్యాన్ వేసుకుని లేదా ఏసీ వేసుకొని ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నామంటే ఏమిటి? అక్కడ లోపల ఉన్నటువంటి ఈశ్వర సన్నిధికి పోవటానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నము.
కాబట్టి సుషుప్తి అవస్థ యందు ఉన్నా లేక యోగ సమాధి యందు ఉన్నా రెండు కూడా దాదాపుగా దగ్గర సంబంధం ఉన్నది. ఏమిటా దగ్గర సంబంధము అంటే, సుషుప్తి అవస్థలోనూ ఇంద్రియ వ్యాపారం లేదు, గుణ వ్యాపారం లేదు, దేహ వ్యాపారం లేదు. అట్లా యోగ సమాధిలో ఇంద్రియ వ్యాపారము, గుణ వ్యవహారము, దేహ వ్యవహారము ఏవీ లేవు. అందువల్లే సుషుప్తిని కూడా మీకు అది భగవంతుడి సన్నిధిలో ఉన్నటువంటి అంశముగానే బోధించారు. అదే మీకు మాండక్యంలో చెప్పిన మాట. మరి ఏకీభూత, ప్రజ్ఞానగణ, ఆనందమయ, ఆనందభుక్కు అనే పదాలన్నీ కూడా సర్వేశ్వరుని సన్నిధిలో ఆ జీవుడు ఉండి ఆనందిస్తున్నటువంటి విధానము. అదే ప్రకారముగా మరి ఇది మహాకారణాత్మకమై ఉన్నటువంటి యోగ సమాధి అనబడేది కూడా అది ఈశ్వరుని యొక్క సన్నిధి, మహాసమాధి. శివజీవైక్య సమాధియందు విలసచ్చిన్మాత్ర తత్వంబుతా నవలోహం గని పూర్ణుడై పిదప మాయా సంస్కృతించెందినన్ తవులన్ నేర్చునే యోగి పాలు పెరుగై త్రక్షంగ వేరైనయా నవనీతంబు చల్లలో కలయునే నానావిధ ప్రకారంబులున్నని రామచంద్ర స్వామి ఆంజనేయ స్వాముల వారితో అమనస్క యోగంలో చెప్పామాట. శివజీవైక్య సమాధియందు సమాధి అనేది చూసినట్లయితే అక్కడేక జీవుడు లేడేక, జీవుడే శివుడైపోయాడు. జీవ శివ, శివో జీవ, సజీవ కేవల శివ అని స్కందోపనిషత్తు. కాబట్టి ఆ జీవుడు శివుడు రెండు అక్కడ ఏకమైపోయారు. శివుడే, జీవుడు అక్కడ లేడు. శివైక్యం, శివజీవైక్య సమాధి యందు. కాబట్టి ఆ ప్రకారముగా లోకములో ఎంతమంది మహాత్ములు, సాధువులు, ప్రభురాజకులు, విద్వత్సత్తములు, విదుషీమణులు, యోగులు, జ్ఞానులు, బ్రహ్మవేత్తలు, బ్రహ్మజ్ఞానులు, అవధూతలు, ఇట్లా మనం చెప్పుకుంటే ఎంతోమంది మహాత్ములందరూ కూడా హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి ఆ జీవునిని మరి ఆ బ్రహ్మమునందు లయింపజేసి అక్కడ ఆ శివజీవైక్యమునందు బ్రహ్మానందాన్ని పొందుతున్న విధానం అదొక మహాశివరాత్రి, మహా గొప్పదై ఉన్నటువంటి శివరాత్రి. ఎందుకంటే రాత్రి అనే దాంట్లో మరి ఏమిటయ్యా అంటే మనకున్నటువంటి సెన్సెస్, ఇంద్రియాలు కానీ ఆలోచనలు కానీ అన్నీ కూడా ఉపశమించేటువంటి అంశాన్ని రాత్రి అనేటువంటి యొక్క భావన. రాత్రి అంటే సర్వేంద్రియములు, అన్ని విషయాలు, అన్ని గుణాలన్నీ కూడా వాటి వ్యవహారమును ఉపసంహరించుకుని అవన్నీ కూడా విశ్రాంతిని పొందుతున్నటువంటి అంశము రాత్రి అంటారు. అలాంటి ఆ విధానం చూస్తే మీకు సుషుప్తి యందు కనబడుతుంది, యోగ సమాధి యందు కనబడుతుంది. అందువల్ల సుషుప్తిని కూడా శంకరాచార్యుల వారు సమాధిగానే వారు వర్ణన చేశారు. నిద్రా సమాధి స్థితి అన్నారు. నిద్రా సమాధి స్థితి, నిద్ర కూడా సమాధితో పోలిశారు. కారణం ఏంటంటే అక్కడ ఏకీభూత, ఒక్కడే ఉన్నాడు. అక్కడ జ్ఞానేంద్రియాలు లేవు, కర్మేంద్రియాలు లేవు, అంతరేంద్రియాలు లేవు, ఆలోచనలు లేవు, కోరికలు లేవు, ఏమి ఉండవు. మీకు సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు, జాగ్రత్త అవస్థకు వచ్చినప్పుడే అవన్నీ వస్తాయి. కాబట్టి ఈ ప్రకారంగా అందరూ మరి ఈ రాత్రి అనేటువంటి విధానమున మరి సర్వేశ్వరుని యొక్క సన్నిధికి చేరుకుంటూ ఉన్నారు. అది సుషుప్తి అనబడేది కావచ్చు, లేదా యోగ సమాధి అనబడేది కావచ్చు. రెండు కూడా సూక్ష్మదేహం పనిచేయట్లా, ఇంద్రియాలు పనిచేయటం, అది సామ్యత. అయితే సుషుప్తికి యోగ సమాధికి ఉన్న తేడా ఏమిటి అనే విషయం చూసినట్లయితే మరి ఆ సుషుప్తి యందు జన్మాంతర సంస్కారాలన్నీ కూడా ఆడ అవిద్య యందు నిశ్శబ్దం చేయబడి ఉంటాయి. అలాంటి ఆ యొక్క సంస్కారాలు సంచితకరం అనేది యోగ సమాధిలో జ్ఞానాగ్ని చేత
కాల్పబడుతుంది. ఇది ఉన్నటువంటి వ్యత్యాసం. సామ్యత అన్నప్పుడు ఎక్కడ ఇంద్రియాలు పనిచేయటం లేదు, అక్కడ ఇంద్రియాలు పనిచేయటం లేదు అనేది సుషుప్తికి యోగ సమాధికి సామ్యత. అయితే ఆనందం అనేది మాత్రం అతడు పొందుతున్నాడు. సుషుప్తి అవస్థలో ఉన్నవాడు ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. యోగ సమాధి ఉన్నటువంటి వాడు కూడా ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. ఉన్న తేడా ఏమిటంటే ఇక్కడ అవిద్య అనేటువంటిది ఉపాధి ఆవరణంగా ఉన్నది. యోగ సమాధిలో అవిద్య అనేది పూర్తిగా అంతరించి ఉంటుంది. కనుక యోగ సమాధి అనబడేది అక్కడ ఆనందం అనేది అతనికి పరిపూర్ణముగా ఉంటుంది, నిరాభరణముగా ఉంటుంది. అయితే ఆనందాన్ని పూర్ణముగా వాళ్ళు పొందుతున్నటువంటి అంశం. దీన్ని మీకు తైత్తిరీయోపనిషత్తు ఆనందవల్లి అని చెప్పి ఉంటుంది, అక్కడ మీరు చూసుకోవచ్చు. తైత్తిరీయం శిక్షావల్లి, భృగువల్లి, తర్వాత శిక్షావల్లి, భృగువల్లి, ఆనందవల్లి ఇలాంటివన్నీ వస్తాయి. దాంట్లో ఆనందవల్లిలో మరి మహాత్ములు, ఇంద్రుడు, దేవతలు పొందే ఆనందాన్ని కూడా బ్రహ్మజ్ఞానికి మించింది కాదని చెప్పి అని అంటాడు తైత్తిరీయంలో ఆనందవల్లి అనే సందర్భంలో. కాబట్టి ఆ ప్రకారముగా యోగ సమాధి అనబడేటువంటి దాంట్లో పూర్ణముగా ఆ జీవుడు శివజీవైక్యమును పొంది ఉన్నటువంటి పరిస్థితి అని అర్థం. ఇక్కడ మరి సుషుప్తిలో అయితే ఇక్కడ కూడా ఆనందాన్ని పొందుతున్నటువంటి యొక్క అంశమే. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, సంకల్పాలు, కోరికలు అనే పూర్తిగా ఆగిపోయాయి. ఆగిపోయిన తర్వాత ఉన్నటువంటి ఆ సుషుప్తి యందు ఆ జీవుడు బ్రహ్మము యొక్క ఈశ్వరుని సన్నిధిలో ఆనందాన్ని అతడు పొందుతూ ఉన్నటువంటి విధానము. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యోగ సమాధి కూడా దాన్ని కూడా రాత్రిగానే పోలిశారు. అది మహాశివరాత్రి. అది బ్రహ్మవేత్తలు, బ్రహ్మజ్ఞానులు అందరూ కూడా ఆ రాత్రి యందు ఆ బ్రహ్మానందములో చక్కగా వాళ్ళు ఆనందిస్తూ ఉన్నటువంటి విధానము. కాబట్టి ప్రకారముగా యోగ సమాధిని పొందటము అని చెప్పనంటే అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అది చాలా ప్రయాసతో చేరి ఉన్నటువంటి అంశం. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతి దుఃఖం దేహవద్భి అవాప్యతే పరమాత్మ అన్నమాట. క్లేశ అధికతర తేషాం అవ్యక్త ఆసక్త చేతసాం. ఏ యొక్క ఇంద్రియ గోచరం కానటువంటి బ్రహ్మం ఉన్నదో అటు సర్వేశ్వరుని యొక్క సన్నిధికి పోవటం అని చెప్పనంటే క్లేశ అధికతర అని పరమాత్మ అన్నమాట. కాబట్టి ధ్యానం ద్వారా పోవాలి సన్నిధికి, ఈశ్వర సన్నిధికి, యోగ సమాధి అనేబడే అంశానికి పోవాలంటే అది చాలా ప్రయాసతో చేరి ఉన్నటువంటి అంశము. దాని విషయమయ్యే మీకు భగవద్గీత అంతా కూడా ఆ విషయాన్ని బోధిస్తూ ఉన్నది. ఉపనిషత్తులు అన్నీ కూడా ఆ యోగ సమాధి యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని బోధిస్తూ ఉన్నాయి. అట్టి అంశాన్ని పొందమని చెప్పని అవన్నీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాయి. సకల శాస్త్రములు చెప్పే విషయమంతా కూడా యోగ సమాధికి సంబంధించిన అంశము. అది ఎందుకంటే ఇక్కడ సుషుప్తి అనబడేటువంటిది అది ప్రాప్తించే ఉంది. జీవునికి సర్వేశ్వరుడు అనుగ్రహించాడు, ప్రాప్తింపజేశాడు. దానికోసం మనమేదో మరి ప్రయత్నం, యమ, నియమ, ఆసన, ప్రాణాయామాది ఇలాంటివన్నీ కూడా మీకు సుషుప్తి అవస్థ యొక్క విషయంగా ఏమి ఉండవు. అనుకూలం గల వాతావరణము, సరైనటువంటి యొక్క సదుపాయాలు చేసుకుంటే చాలు. ఆ సుషుప్తి అనేది సర్వేశ్వరుడు మీకు ప్రసాదిస్తాడు. ఆయన అనుగ్రహంతో రావాల్సిందే. మనం రమ్మంటే రాదు, మనం కోరుకుంటే వచ్చేది కాదు. ఈశ్వరుడు ఆ ప్రకారంగా జీవులకు ప్రసాదించిన అంశము. అలాగా మరి ఆ సుషుప్తి అనబడేటువంటి దాని యందు అందరూ కూడా మరి అవ్యాజ విధానముగా వాళ్ళు ఎలాంటి ప్రయత్నం లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా సునాయాసముగా పొందటానికి యోగ్యముగా ఉన్నటువంటి అంశము సుషుప్తి.
దాంట్లో అన్ని జీవులు కూడా మా సుషుప్తి యందు అట్లాగా మాయ యందు చేరిపోతున్న అంశము కాబట్టి అక్కడ ఆనందిస్తూ ఉన్నారు. సుషుప్తిలో ఏ దుఃఖము లేదు, ఏ బాధ లేదు, ఏ చింతన లేదు, ఎలాంటి మానసిక ఒత్తిళ్ళు లేవు, ఏమీ లేవు అక్కడ. మీకు ఒక జాగ్రత్త అవస్థకు వస్తేనే మీకు అవన్నీ చుట్టుముడతాయి. గతం జ్ఞాపకం వచ్చి బాధపెట్టే విధానము, అనేక ఆలోచనలు, అనేక దుఃఖాలు, అనేకమైనటువంటి శీతోష్ణాల ద్వారా వచ్చేటువంటి మానవాల ద్వారా వచ్చేటువంటి అనేక రకమైనటువంటి దుఃఖాలన్నీ కూడా మీకు జాగ్రత్త అవస్థ స్వప్నం వరకు సాగుతాయి తప్ప సుషుప్తి అనబడేటువంటి మరి ఆ ద్వారంలో ప్రవేశించాము అంటే, అవతల వైపుకు పోయాము అంటే యువతల ఉన్నవన్నీ మొత్తం ఆగిపోవాల్సిందే. అందువల్ల మనం నిత్య జీవితంలో కోరుకునేటువంటి ఆనందాన్ని సుషుప్తి అనబడేటువంటి ద్వారా ఒకంత పొందుతూ ఉన్నాము. అదే పరిపూర్ణటువంటి ఆనందాన్ని యోగ సమాధి ద్వారా పరిపూర్తిగా పొందుతున్నటువంటి విధానము. ఏదైనా మనం అలాంటి సుషుప్తి సంబంధమై ఉన్న ఆనందం కానీ, యోగ సమాధి అనబడేటువంటి సంబంధమై ఉన్నటువంటి బ్రహ్మము యొక్క ఆనందము కానీ ఏది పొందాలన్నా ఈశ్వరానుగ్రహమే. ఈశ్వరుడే, ఆయన గారు చెప్పాడు కదా, అపోహనం మత్తః, అపోహనం మత్తః స్మృతి, నా వల్లే అపోహనం, నా వల్లే స్మృతి ఏర్పడుతుందన్నాడు. కనుక ఆ సుషుప్తిని కలగజేసేది ఆయనే. ఆ సుషుప్తిలో ఉన్నటువంటి మనల్ని తీసుకొచ్చి జాగ్రత్త అవస్థలు అప్పజెప్పేది ఆయనే. కాబట్టి ప్రకారముగా ఆ సుషుప్తి అనేటువంటి అంశమే సర్వేశ్వరుని స్థానము. చెప్పాం కదా, శివస్థలం అది. జాగ్రత్త అవస్థ స్థూలదేహము బ్రహ్మ, స్వప్నావస్థ సూక్ష్మదేహము విష్ణువు, కారణదేహము సుషుప్తి అవస్థ ఈశ్వరుడు. ఈశ్వరుడు చెప్పే మాట అది సకల జీవులకు అందుబాటులో ఉన్నటువంటి అంశమైతేనేమో సుషుప్తి ఆనందం, అది ప్రయత్నపూర్వకంగా మహాత్ములు యోగులు పొందేటువంటి అంశముగా చూసినట్లయితే అది యోగ సమాధి అన్నారు. అది శివుని సన్నిధి అన్నారు. అక్కడే ఎవరైనా ఆనందించాల్సి ఉంటుంది. యోగ సమాధిని చేరుకునే ఓపిక లేకపోతే కనీసం సుషుప్తి అనేటువంటి అంశాన్ని పొందినా కానీ అక్కడ ఈశ్వర సాన్నిధ్యంలో ఆనందాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా బ్రహ్మము ఆనందాత్మకమై ఉండగా అంటే ఆ బ్రహ్మము ఆనందాన్ని చక్కగా అందించే విధానంగా ఉన్నటువంటి ఆయనే సర్వేశ్వరుడు. ఆయన సన్నిధిలో జీవులు చేరి ఆనందించటమే అదే మహాశివరాత్రిగా మనం గ్రహించుకొనవచ్చు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.